కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, సీఎస్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి బనకచెర్ల సింగిల్ పాయింట్ ను ఎజెండాలో ఏపీ ప్రభుత్వం పెట్టింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో పెట్టింది. పాలమూరు రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా పలు కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఇక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాను ప్రతిపాదించిన ఏపీ ఈ ప్రాజెక్టు లక్ష్యాలను నివేదిక రూపంలో సమర్పించింది. సముద్రంలో వృధాగా కలిసే జలాలను వినియోగిస్తామని వివరించింది. ఈ సందర్భంగా గోదావరిలో 100 ఏళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలను పేర్కొంది. ఏటా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపింది. బనకచెర్ల ద్వారా గరిష్టంగా 200 టీఎంసీలే తరలిస్తామని వివరించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని, 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ఏ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. దిగువ రాష్ట్రంగా తమ చర్యలను తెలంగాణ కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరింది. రైట్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోటి ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా భేటీ అయ్యారు. బనకచెర్ల అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి చర్చలకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. అయితే న్యూఢిల్లీలో సమావేశం ఇక్కడ కొనసాగుతున్నది. సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, సిఎస్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో అయితే పాల్గొన్నారు. గోదావరి బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండాతో ఏపీ ప్రభుత్వం అయితే పెట్టింది. అయితే అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 13 అంశాలను ఎజెండాలో అయితే పెట్టింది. పాలమూరు రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా పలు కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కోరుతుంది. అయితే ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఎజెండాలో ఏదైతే ఒక ప్రతిపాదన అయితే పెట్టింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పై చర్చ. అలానే తెలంగాణ ప్రభుత్వము ఎజెండాలో 13 అంశాలు అయితే పెట్టింది. మనం చూసుకున్నట్లయితే మొదటి అంశము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదల పథకము, డిండి ఎత్తిపోదల పథకానికి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అలానే రెండవది శ్రీశైలం నుంచి ఏదైతే వేర్ బేసిస్ కు నీటి తరలింపు పనులను వెంటనే ఆపివేయాలని చెప్పేసి రెండో డిమాండ్ గా అయితే పెట్టింది. మూడోది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణా ట్రిబ్యునల్ తో మద్దతు ఏదైతే వాదించేలా ఏపీని ఒప్పించాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అలానే నాలుగోది చూసుకున్నట్లయితే కృష్ణా నది జలాలను ఏదైతే వేరే బీనిస్ కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని, అలానే కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు ఏదైతే కొంత ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పించాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అలానే మళ్ళీ ఐదవది చూసుకున్నట్లయితే తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై అయితే చర్చించాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అట్లా మళ్ళీ ఏదైతే 6వ పాయింట్ చూసుకున్నట్లయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఏదైతే ఉత్తర్వులు అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అలానే శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలని చెప్పి కూడా ఏదో ఒక డిమాండ్ గా అయితే పెట్టడం జరిగింది. అలానే 8వ చూసుకున్నట్లయితే శ్రీశైలం ప్రాజెక్ట్ లో కొత్త ప్రాజెక్టులకు అలానే ఏదైతే నిర్మాణాలను నియంత్రించాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. 9వది శ్రీశైలం డ్యాం భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెట్టడం జరిగింది. అలానే 10వది అక్రమంగా శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ఏదైతే విద్యుతం కలుగుతుంది దీనిని అడ్డుకోవాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. 11వది చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టుకు తరహాలో ఇచ్చుపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని, అలానే ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపుకు తాము సిద్ధం, అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. 12వ అంశము సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి పెట్టడం జరిగింది. అలానే 13వ ఏదైతే అంశం ఉందో ప్రాణహిత చేవెళ్ల సుజాల శ్రావంతి ప్రాజెక్టుకు SIBP కింద నిధులు మంజూరు చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి 9 అంచు వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి సహకరించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే మరోవైపు ఈ సమావేశంలో బనకచెర్ల ఎజెండాగా చర్చించడంపై
తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఏదైతే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పై చర్చకు వాయిదా వేయాలని ఆ లేఖలో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది. రాష్ట్రంలో కరువులకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికనైతే ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. పోలవరం నుంచి కల్లూరు జిల్లా బనకచెర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్ట్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చ నడిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయ్, థ్యాంక్ యూ లెనిన్.